మెదక్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో 80వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అత్యంత అంగరంగ వైభవంగా జరిగాయి. రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసుల నుంచి గౌరవవందనం స్వీకరించిన అనంతరం కలెక్టర్ ప్రతిమా సింగ్, ఎస్పీ శ్రీనివాసరావు, ఎమ్మెల్యే మైనంపల్లి రోహితరావులతో కలిసి పరేడ్ను సందర్శించి జిల్లా ప్రజలకు సందేశాన్నిచ్చారు. వేడుకల్లో మంత్రి మాట్లాడుతూ అమరవీరులు, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్తో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలబెడుతున్నామని తెలిపారు. భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం భూభారతి చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నామని చెప్పారు. మహాలక్ష్మి పథకం ద్వారా జిల్లాలో 4.49 కోట్ల ఉచిత బస్సు ప్రయాణాలు సాగాయని, దేశంలోనే తొలిసారిగా ఆగస్టు 15న స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించామని వివరించారు. రామాయంపేటలో 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. అనంతరం మెప్మా ఆధ్వర్యంలో మహిళా సంఘాలకు 3.5 కోట్ల జంబూ చెక్కును మంత్రి అందజేశారు. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా, ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ Shut